అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 10వ తరగతి తెలుగులో 10వ పాఠ్యాంశమైన కన్యాశుల్కం అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ టెక్స్ట్ బుక్ రామని చూద్దాం. ఈ కన్యాశుల్కం అనే పాఠ్యాంశాన్ని రచించిన రచయిత పేరు గురజాడ అప్పారావు గారు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అమ్మ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఆంధ్ర నాటక సమాజంలో హరిశ్చంద్ర నాటకానికి సంబంధించినది అయి ఉండవచ్చు ఈ పిక్చరు. తర్వాత సమాజాన్ని గాఢంగా బాధించే సాహిత్య రూపం ఏదంటే గాఢంగా బంధించే సాహిత్య రూపం నాటకం. నాటక ఇతివృత్తాల గురించి భాసుడు ఏం చెప్పాడు అంటే ఇక్కడ పైన పేరాగ్రాఫ్లోనే ఉంది, స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అర్థమవుతుందా? కాలానుగుణమైన ఇతివృత్తాలనే నాటక రచయితలు స్వీకరించాలి అని భాసుడు చెప్పాడు. తర్వాత సాంఘిక నాటకం ప్రయోజనాలను గురించి మిల్లర్ ఏం చెప్పారు ఇక్కడ చూడండి. సాంఘిక నాటకం ఒక నిమిషము. సాంఘిక నాటకం పరమ ప్రయోజనకరమని ఆర్టర్ మిల్లర్ పేర్కొన్నారు. తర్వాత ఇక్కడ పుష్యం అంటే జ్వరం, వాతావరణం మారినప్పుడు జ్వరం వస్తుంది. ఖైలా అంటే దివాలా, వ్యాపారం దివాలా తీయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గొట్టికాయలు అంటే గోలికాయలు, పల్లెల్లో పిల్లలు గోలికాయలు ఆడతారు. తర్వాత తర్జుమా అంటే అనువాదం, ఏ భాష నుండి ఏ భాషనైనా అనువాదం చేయవచ్చు. రెండవ, క్రింది వాక్యాలను చదివి ఇచ్చిన పదాలకు పర్యాయ పదాలను రాయండి. జాబు ఉత్తరం లేఖ, జీతం అంటే వేతనం వృత్తి, సొమ్ము అంటే ధనము ద్రవ్యము. ఈ క్రింది పదాలకు నానార్థాలను జతపరచండి. తల్లి అంటే మాత, పెద్దది పూజ్యురాలు. పెద్ద అంటే వృద్ధుడు, గొప్పవాడు, జ్యేష్ఠుడు. అధికారం అంటే దొరతనం, అధ్యక్షత, ఆశ్రయం. అర్థము అంటే ధనము, కారణం, శతాబ్దం. సంతోషం అంటే ఆనందం, తృప్తి, ధైర్యం. క్రింది పదాలలో ప్రకృతి వికృతులను వేరు చేసి రాయండి. పురము ప్రకృతి, ప్రోలు వికృతి. నీరము ప్రకృతి, నీరు వికృతి. దర్శనం ప్రకృతి, దర్శనము వికృతి. శాస్త్రుడు ప్రకృతి, చట్టు వికృతి. ప్రభాతము ప్రకృతి, పర్వాతము వికృతి. తర్వాత క్రింది జాతీయాలను వివరించి సొంత వాక్యాన్ని రాయండి. కళ్ళు కాయలు కాచు. వర్షాల కోసం రైతులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తారు. మళ్ళీ చెప్తున్నానమ్మా, అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత కళ్ళు కాయలు కాయటం అంటే అర్థం ఎదురు చూసేది. చెవి కోసుకొని అంటే శ్రద్ధగా విను. ఘంటసాల పాటలు అంటే అందరూ చెవి కోసుకుంటారు. కడుపులో పెట్టుకొని, తల్లిదండ్రులు పిల్లలు కడుపులో పెట్టుకొని వాళ్ళు చేసిన తప్పులను క్షమించి పెంచుతారు. చర్మం చెప్పులు కుట్టించు అంటే కృతజ్ఞతను చూపు. సహాయం చేసిన వారికి చర్మంతో చెప్పులు కుట్టించాలని అంటారు. క్రింది పదాలకు వ్యవహార రూపాలను రాయండి. ఉఘాయిత్యం అంటే అఘాయిత్యం. అంచు ఉంచారు అంటూ ఉంటారు. అహం రాగం ఆగ్రహం. అపృచ్ఛపు అనకూడని మాటలు. వచ్చావోయ్ వచ్చావాటోయ్. రాజమహేంద్రవరం అండి. తర్వాత వ్యాకరణాంశాలు. క్రింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి. అభ్యంతరం అంటే అభి ప్లస్ అంతరం జనాదేశ సంధి. రవ్వంత అంటే రవ్వ ప్లస్ అంత అత్వసంధి. సావకాశం అంటే సా ప్లస్ అవకాశం సవర్ణ దీర్ఘ సంధి. కళ్ళెదుట కళ్ళ ప్లస్ ఎదుట అత్వసంధి. పుంపాదేశ సంధికి సంబంధించినటివి. ఇక్కడ పు పుం అట్లాంటివి వచ్చిన పుంపాదేశ సంధి. తర్వాత
అప్రొచ్చపు మాటలు అంటే అప్రొచ్చపు ప్లస్ మాటలు, అప్రొచ్చపు మాటలు పుంపాదేశ సంధి. తర్వాత విరసపు మాటలు, విరసము ప్లస్ మాటలు, విరసపు మాట, విరసంపు మాట పుంపాదేశం. ఉన్నతపు గొడుగు, ఉన్నతము ప్లస్ గొడుగు, ఉన్నతపు గొడుగు, ఉన్నతంపు గొడుగు పుంపాదేశ సంధి. కోమలపు జ్ఞానం, కోమలము ప్లస్ జ్ఞానం, కోమలపు జ్ఞానం, కోమలంపు జ్ఞానం పుంపాదేశ సంధి. సరసపు మాట, సరసము ప్లస్ మాట, సరసపు మాట, సరసంపు మాట పుంపాదేశ సంధి. రెండవ, క్రింది సమాసాలకు విగ్రహ వాక్యాన్ని రాసి ఏ సమాసాలు రాయండి. 100 రూపాయలు, 100 సంఖ్య గల రూపాయలు దిగు సమాసం. దొడ్డ ప్రభువు, దొడ్డవాడైన ప్రభువు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. కలిమిలేములు, కలిమియును కమలేమియును ద్వంద్వ సమాసం. లక్షాధికారి, లక్షలకు అధికారి షష్ఠి తత్పురుష సమాసం. తర్వాత క్రింద ఇచ్చిన వాక్యాలను క్రియ ఆధారంగా వ్యతిరేక వాక్యంలో మార్చి రాయండి. ఆ కప్పు ఖాళీగా ఉంది, ఆ కప్పు ఖాళీగా లేదు. వానలు ఎక్కువగా పడ్డాయి, వానలు ఎక్కువగా పడలేదు. ఆ చిత్రాన్ని చూసి అందరూ మెచ్చుకున్నారు, ఆ చిత్రాన్ని చూసి అందరూ మెచ్చుకోలేదు. నాటక ప్రదర్శన జరిగింది, నాటక ప్రదర్శన జరగలేదు. ఆలోచింపచేసే ప్రక్రియ నాటకమని భావించాలి, ఆలోచింపచేసే ప్రక్రియ నాటకమని భావించలేదు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదం. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ధన్యవాదాలు.